ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఆఫ్రికాలో ఉన్న జంతువుల్ని డాక్యుమెంటరీ చేయడం కోసం రాత్రి 11 PM ఒక డ్రైవర్ని వెళ్ళి కలిసి జీప్ కావాలని అడిగారు. రాత్రిలో అడవిలోకి వెళ్లడం ప్రమాదకరం సార్ అని ఆ డ్రైవర్ చెప్తే వాళ్ళిద్దరూ ఇదంతా మాకు కామని, కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నీ జీప్ని మాకు ఇవ్వు, పొద్దున్నే వచ్చి మీ జీప్ ఇచ్చేస్తామని ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి జీప్ని తీసుకొని అడవిలోకి వెళ్లారు. టౌన్ నుండి వాళ్ళిద్దరూ చాలా దూరంగా మధ్య అడవిని చేరుకున్నారు. వాళ్ళకి దూరంగా 2 రైనోస్ నిల్చొని ఉండడం వాళ్ళకి కనిపించింది. వెంటనే వాళ్ళ దగ్గరున్న కెమెరాని తీసి లెన్స్ జూమ్ చేసి ఆ రైనోస్ రెండింటిని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఆ నైట్ విజన్ కెమెరాలో ఆ రైనోస్ 2 అక్కడక్కడ మాంసం లేకుండా వెముకలు కనిపిస్తూ దెయ్యంలాగా కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియకుండా భయంతో జీప్ని స్టార్ట్ చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ వెంటనే ఆ 2 రైనోస్ వాళ్ళ జీప్ ముందరకు వచ్చాయి. అవి చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉన్నాయి. వాళ్ళిద్దరికీ అసలు ఊపిరాడటం లేదు, బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత రోజు డ్రైవర్ వీళ్ళు ఇంకా రాలేదేంటని అడవిలోకి వెళ్ళి ఆ జీప్ని చూశాడు. అక్కడ మొత్తం రక్తపు మరకలే ఉన్నాయి, వాళ్ళ శరీరాలు అసలు కనిపించలేదు. ఆ దెయ్యం రైనోస్ 2 వాళ్ళిద్దరిని నవ్విలి తినేశాయి. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఒకసారి కొంతమంది వేటగాళ్ళు రైనో కొమ్ముల కోసం 2 రైనోస్ని చంపేసి వెళ్ళిపోయారు. అవి అప్పటి నుంచి దెయ్యాల్లాగా మారాయి. నేను వీళ్ళకి రాత్రిపూట వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళారు, అందుకే ఇలా జరిగింది సార్ అని పోలీసులకి చెప్పాడు.